కేఎల్ స్టోరీ వరల్డ్కు స్వాగతం. ఈ ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రశాంతమైన వేములపాడు గ్రామం. అక్కడే రామమూర్తిగారు అనే ఒక సీనియర్ ఉపాధ్యాయుడు ఉండేవారు. క్రమశిక్షణ, నిజాయితీ, దయ ఇవే ఆయన సంపాదించుకున్న అసలైన ఆస్తి. అందుకే ఊరందరికీ ఆయనంటే ఎనలేని గౌరవం. మొదటి భాగం ఉదార స్వభావుడైన ఉపాధ్యాయుడు. బడి పూర్తయిన తరువాత ప్రతిరోజూ సాయంత్రం రామమూర్తిగారు తన సైకిల్ మీద ఇంటికి బయలుదేరుతారు. ఆయన అలా వెళ్లే దారిలో ఊరి బయట ఉన్న పాత బస్సు స్టాండ్ దగ్గర ప్రతిరోజూ ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ బస్సు స్టాండ్ దగ్గర ఆయన కోసం ఒక చిన్న పిల్లవాడు ఎదురుచూస్తూ ఉండేవాడు. వాడి పేరు రవి. 12 ఏళ్లు కూడా నిండని లేత వయసు, ఒంటిమీద చిరిగిన బట్టలు, దుమ్ము పట్టిన కాళ్ళు. కాని వాడి కళ్లలో మాత్రం ఏదో ఒక చిన్న ఆశ ఎప్పుడూ మెరుస్తూ ఉండేది. ఆ పిల్లాడు కేవలం రామమూర్తిగారి కోసమే అక్కడ నిలబడి ఉండేవాడు. రామమూర్తిగారు కనిపించగానే ఆ పిల్లాడు వెంటనే లేచి నిలబడి చేతులు జోడించి, అయ్యా, ఉదయం నుంచి ఏమీ తినలేదు, దయచేసి ఏదైనా సహాయం చేయండి అని ఎంతో వినయంగా ప్రాధేయపడేవాడు. తన ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రతిరోజూ ఆ బాలుడు చేసే అమాయకపు పోరాటమది. అది వినగానే రామమూర్తిగారు ఇంకొక ప్రశ్న కూడా అడగరు. వెంటనే తన జేబులో ఉన్న 20 రూపాయలో లేదా 50 రూపాయలో తీసి ఆ బాలుడి చేతిలో పెట్టి సైకిల్ మీద ముందుకు వెళ్ళిపోతారు. దానికి ఆ బాలుడు, దేవుడు మీకు మంచి చెయ్యాలి అయ్యా అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోయేవాడు. ఇలా నెలలు గడిచిపోయాయి. రామమూర్తిగారి భార్య లక్ష్మిగారు కూడా ఆయనలాగే చాలా దయాగుణం ఉన్న మనిషి. అయితే ప్రతిరోజూ ఈ డబ్బులు ఎవరికిస్తున్నారు అని ఒకరోజు ఆమె అడిగినప్పుడు, ఆకలితో ఉన్న ఒక పిల్లవాడికి అని ఆయన చెప్పారు. అప్పుడు ఆమె ఒక అద్భుతమైన ఆలోచనను లేవనెత్తింది. ఆమె ఏమన్నారంటే, డబ్బు ఇవ్వడం మంచిదే, కాని అది వాడి జీవితాన్ని ఏమీ మార్చదు. ఒకరోజు అతనికి తన కాళ్లమీద తాను నిలగడి బతకడం నేర్పితే అదే మీరు చేసే నిజమైన సహాయం. ఆమె చెప్పిన ఈ మాటలు రామమూర్తిగారి మనసులో చాలా బలంగా నాటుకుపోయాయి. నిజమే కదా, తాత్కాలిక ఉపశమనం కోసం ప్రతిరోజూ కొంత డబ్బు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ పిల్లవాడిని శాశ్వతంగా తన కాళ్లమీద తాను నిలబడేలా చెయ్యడం మరో ఎత్తు. లక్ష్మీగారి మాటలతో రామమూర్తిగారి ఆలోచన దృక్పథంలో ఒక పెద్ద మార్పు మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆదివారం భార్యాభర్తలిద్దరూ మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దూరంనుంచి అయ్యా, అయ్యా అని ఎవరో గట్టిగా ఆందోళనగా పిలుస్తున్న శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే రవి ఊపిరి సలపకుండా పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. దగ్గరికి వచ్చి, ఈరోజు మీరు కనిపించలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను అని ఆయాసపడుతూ చెప్పాడు. గమనించారా, ఆ రోజు డబ్బులు దొరకపోతే రవికి పూట గడవదు. రామమూర్తిగారిమీద వాడు ఆధారపడే తత్వం అంతలా పెరిగిపోయిందన్నమాట. ఎప్పటిలాగే అలవాటు ప్రకారం రామమూర్తిగారు జేబులో చెయ్యిపెట్టి ఒక 50 రూపాయలు తీసి ఇవ్వబోయారు. కాని పక్కనే ఉన్న లక్ష్మిగారు మెల్లగా ఆయన చేతిని ఆపారు. అప్పుడు ఆ ఇద్దరి మధ్య కేవలం కళ్లతోనే ఒక మౌనమైన సంభాషణ జరిగింది. ఆమె రామమూర్తిగారిని ఆపి తన బ్యాగ్లోనుంచి ఏకంగా 500 రూపాయల నోటు తీసింది. ఆలోచించండి, ఆ రోజుల్లో ఒక పేద బాలుడికి అది చాలా పెద్ద మొత్తం. ఆ నోటును నేరుగా తీసుకెళ్లి రవి చేతిలో పెట్టింది. లక్ష్మీగారు ఆ డబ్బు ఇచ్చి ఊరుకోలేదు. ఆ బాలుడు తలపై ప్రేమగా చేయివేసి అచ్చం ఒక తల్లిలా వాడికొక పెద్ద బాధ్యతను అప్పగించారు. ఆమె వాడితో ఇలా అన్నారు, బాబూ, ఇది నీకు మేం చేసే చివరి సహాయం. ఈ డబ్బుతో ఏదైనా చిన్న పని మొదలుపెట్టు. కాని ఇకనుంచి ఎవరి ముందు ఎప్పుడూ చేచాపకు. కష్టం చేసిన చెమటతో వచ్చిన 1 రూపాయి భిక్షగా వచ్చిన 100 రూపాయల కంటే ఎంతో గొప్పది. ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశం రవి మనసులోకి సూటిగా దూసుకుపోయింది. ఆ మాటలు విన్న రవి కళ్లలో నీళ్లు తిరిగాయి. జీవితంలో తొలిసారి అతనికి ఒకరు కేవలం డబ్బు మాత్రమే ఇవ్వలేదు, అతనిలో విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నువ్వు కూడా నీ కాళ్లమీద నువ్వు బతకగలవు అనే ఒక బలమైన నమ్మకాన్ని వాడి మనసులో నాటారు. ఆ 500 రూపాయలను చేతిలో గట్టిగా పట్టుకున్నాడు రవి. అమ్మా, మీ మాట నేను ఎప్పటికీ మరచిపోను అని ఎంతో భావోద్వేగంతో చెప్పాడు. ఇక అక్కడనుంచి ఒక్కో అడుగు వేస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో వాడి చేతిలో ఉన్నది కేవలం కాగితం డబ్బు కాదు, అది వాడిలో ఒక కొత్త ఆలోచనా విధానానికి పడిన పునాది.
కేవలం ఒక యాచకుడిగా మాత్రమే మిగిలిపోయిన ఒక బాలుడి మనసులో ఒక కొత్త కల మొలకెత్తింది. నేను కూడా ఒకరోజు గౌరవంగా బతకాలి అనే ఒక బలమైన సంకల్పం వాడిలో ఏర్పడింది. తన జీవితాన్ని తానే మార్చుకోవాలనే ఒక దృఢమైన లక్ష్యంతో ఆ బాలుడు ముందుకు కదిలాడు. ఆ ఆలోచనలతోనే మరుసటి రోజు ఉదయం బస్టాండ్కి వెళ్లాడు రవి. ఎప్పటిలాగే చేయి చాపబోయినవాడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇక వద్దు, నేనికెవర్ని అడగను అని తనకు తాను గట్టిగా మాటిచ్చుకున్నాడు. చూసేవాళ్లకు అది మామూలు విషయమే కావచ్చు, కాని అదొక ఉక్కులాంటి ఇనుప సంకల్పంతో వేసిన తొలి అడుగు. కడుపులో ఆకలి మండిపోతున్నా సరే ఆ రోజంతా రవి ఎవ్వరి దగ్గర చేయి చాపలేదు. నిజాయితీగా ఏదైనా పని దొరుకుతుందేమో అని ఊరంతా వెతికాడు. కాని చిన్న వయసు కావడంతో పని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ప్రతిచోటా నిరాశ ఎదురైంది. అలా వెతికి వెతికి అలిసిపోయిన రవి సాయంత్రానికి ఒక చిన్న టీ బండి దగ్గర ఆగాడు. ఆ బండి యజమాని పేరే వెంకటయ్య. తెల్లటి జుట్టు, ముఖం నిండా చిరునవ్వు. అక్కడికొచ్చేవాళ్లందర్నీ తన సొంత మనుషుల్లా ఆత్మీయంగా పలకరించే మంచి మనిషైన. వెంకటయ్య టీ తాగుతావా అని అడగ్గానే రవి తన దగ్గర డబ్బుల్లేవని నిజం చెప్పేశాడు. అప్పుడు ఆ పెద్దాయన ఏమాత్రం ఆలోచించకుండా ఒక కప్పు వేడివేడి టీ, 2 బిస్కెట్లు చేతిలో పెట్టి ముందు తిను, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఆకలితో ఉన్న రవికి ఆ మాట ఎంత ఊరటనిచ్చి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాస్త కుదుటపడ్డాక రవి తన కథంతా వెంకటయ్యకు వివరించాడు. ఇకపై అడుక్కోకూడదని తను తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా చెప్పాడు. అది విన్న వెంకటయ్య కళ్లలో ఎంతో ఆనందం. చూడు బాబూ, పని నేర్చుకోవడానికి డబ్బులు అక్కర్లేదు, కాస్త ఓపిక ఉంటే చాలు అని జీవితానికి సరిపడా ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ రోజు మిగిలిన సమయమంతా రవి అక్కడే ఉండి ప్రతి విషయాన్ని చాలా ఆసక్తిగా గమనించాడు. పాలు ఎంత పోయాలి, చక్కెర ఎంత వేయాలి, టీని ఎలా అద్భుతంగా తయారు చెయ్యాలి, వచ్చిన వాళ్లని ఎలా పలకరించాలి, ఇవన్నీ మౌనంగానే తన బుర్రలో ప్రింట్ చేసుకున్నాడు. చీకటి పడుతున్న సమయంలో వెంకటయ్య అతన్ని మర్నాడు కూడా వచ్చి పని నేర్చుకోమని పిలిచాడు. వెళ్లే ముందు తన భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన నియమాన్ని చెప్పాడు. వ్యాపారంలో రుచి కంటే నిజాయితీ చాలా ముఖ్యం. ఈ ఒక్క మాట రవి మనస్సులో బలంగా ముద్రించుకుపోయింది. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే ఈ 500 రూపాయలు. గతంలో లక్ష్మి అతనికిచ్చిన ఈ డబ్బే ఇప్పుడు అతని భవిష్యత్తును మార్చబోయే పెట్టుబడిగా మారింది. అవును, తన కొత్త జీవితానికి ఇదే తొలిపునాది. ఇక రవి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఆ 500తోనే ఒక పాత కెటిల్, 4 గ్లాసులు, కాస్త టీపొడి, పంచదార, పాలు, ఇలా తన సొంత వ్యాపారానికి కావలసిన అత్యవసర వస్తువులన్నీ చకచకా కొనేశాడు. వెంటనే ఊరి చివర ప్రశాంతంగా ఉన్న ఒక ఖాళీ కూడలినెంచుకుని అధికారికంగా తన సొంత టీ బండిని మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఇతరుల దయకోసం ఎదురుచూసిన చేతులు ఇప్పుడు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాయి. వ్యాపారం పెట్టిన మొదటి రోజు ఉదయం ఒక్కరంటే ఒక్క కస్టమర్ కూడా రాలేదు. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. పూర్తిగా నిశ్శబ్దం. అతని సహనానికి అదొక పెద్ద పరీక్ష. కాని ఎట్టకేలకు ఆ నిరీక్షణ ఫలించి ఒక ఆటో డ్రైవర్ రూపంలో మొట్టమొదటి కస్టమర్ రానే వచ్చాడు. "ఒక టీ ఇవ్వు బాబూ" అని అడగ్గానే రవి చేతులు వణికాయి. అది భయంతో కాదు, తన సొంత కష్టంతో వచ్చిన మొదటి కస్టమర్కు సేవ చేస్తున్నాననే ఒక తెలియని ఉత్సాహంతో వచ్చిన వణుకు. ఎంతో జాగ్రత్తగా ప్రాణం పెట్టి ఆ మొదటి టీ కప్పును తయారుచేసి ఇచ్చాడు. ఆ టీని ఒక్క గుక్క తాగిన ఆటో డ్రైవర్ ముఖంలో చిరునవ్వుతో "చాలా బావుంది బాబూ, ఇంకో కప్పు కూడా ఇవ్వు" అన్నాడు. ఆ ఒక్క మాటతో రవికి కొండంత ధైర్యమొచ్చింది. తన నిజాయితీకి దక్కిన తొలి బహుమతి అది. ఆ మొదటి సక్సెస్తో వ్యాపారం పుంజుకుంది. సాయంత్రం అయ్యేసరికి కూలీలు, రైతులు, ప్రయాణికులు, ఇలా ఎంతోమంది కష్టపడే మనుషులు అతని టీ బండి దగ్గర ఆగారు. చూస్తుండగానే అతని కష్టం ఫలితాన్నివ్వడం మొదలుపెట్టింది. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన విజయం ఒకటుంది. ఆ రోజు అతనికొచ్చిన ఆర్థిక లాభం చాలా చిన్నదే కావచ్చు, కాని తన సొంత కష్టంతో అతను సంపాదించుకున్న ఆ గౌరవం, ఆ ఆత్మసంతృప్తి, ముఖంలో కనిపించిన ఆ స్వచ్ఛమైన ఆనందం, వీటికి మనం అసలు వెలకట్టలేం కదా. ఆ రాత్రి ఇంటికెళ్ళాక ప్రశాంతంగా ఆకాశం వైపు చూస్తూ "రామమూర్తయ్యా, లక్ష్మీ అమ్మ, మీరు నాకిచ్చింది కేవలం డబ్బు కాదు, నా జీవితానికి దారి" అని ఎంతో భావోద్వేగంతో తన జీవితాన్ని మార్చిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రవి.
తన వ్యాపారాన్ని చాలా అంటే చాలా సాధారణంగా ప్రారంభించాడు. తెలుసా, మొదటి నెలలో రోజుకు కేవలం 10 మంది కస్టమర్లు మాత్రమే అతని దగ్గరకొచ్చేవారు. ఒక చిన్న ఊర్లో అసలు ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేని ఒక సామాన్యుడి తొలి అడుగు ఇది. సరే, దీని గురించి కాస్త వివరంగా చూద్దాం. రవి కేవలం రుచికరమైన టీ మాత్రమే ఇవ్వలేదు. అతను తన కస్టమర్ల పట్ల అద్భుతమైన శ్రద్ధ చూపించాడు. టీ బాగా వేడిగా ఉంటే నెమ్మదిగా తాగండన్నా అని ఆప్యాయంగా చెప్పేవాడు. ఇక రోజూ వచ్చే రెగ్యులర్స్కి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చక్కెర ఎంతుండాలో గుర్తుపెట్టుకుని మరీ వేసేవాడు. వృద్ధులొస్తే చాలు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కుర్చీలు వేసి కూర్చోబెట్టేవాడు. అతని మాట తీరు, మర్యాద, నిజంగా చెప్పాలంటే అతని టీ కంటే ఎక్కువగా ఆ ఊరి ప్రజల మనసులను గెలుచుకున్నాయి. ఇది దేనికి అద్భుతమైన నిదర్శనం అంటే, రవి విజయం వెనుక ఉన్న అసలు రహస్యం అతని మాట తీరులోనే ఉంది. తాతయ్య, మీరు నిలబడి తాగొద్దు, ఈ కుర్చీలో కూర్చోండి. ఈ ఒక్క మాట చాలు కదా మనుషుల మనస్సులో సుస్థిరమైన స్థానం సంపాదించడానికి. ఇంతకు మించిన ఆప్యాయత ఏం కావాలి? ఈ కేరింగ్ వల్లే కొద్ది రోజుల్లోనే సాయంత్రం అయ్యేసరికి అతని బండి ముందు పెద్ద క్యూలు కనిపించడం మొదలైంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి విజయానికి ఒక పర్యవసానముంటుంది. రవి ఏమాత్రం ఊహించని విధంగా అతని ఎదుగుదల ఒక విషాదానికి దారితీసింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పోలిక ఉంది. ఒకవైపు రవి టీ బండి ఎంతో రద్దీగా, కస్టమర్లతో ఉత్సాహంగా కలకలాడుతోంది. కాని మరోవైపు వెంకటయ్య బండి చూడండి, ఎవరూ లేక వెలవెలబోతుంది. అసలీ వెంకటయ్య మరెవ్వరో కాదు, స్వయంగా రవికి టీ ఎలా చెయ్యాలో నేర్పించిన అతని గురువు. తన గురువుగారి వ్యాపారం తన వల్లనే దెబ్బతింటోందని కల్లార చూసి రవి మనసు తీవ్రంగా కలచివేసింది. నాకు జీవితం నేర్పిన మనిషి వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. నా వల్ల ఆయనకు నష్టం జరగకూడదు. చూసారా, ఎంత గొప్ప ఆలోచనో! తన గురువు పడుతున్న ఇబ్బందిని తన స్వంత బాధగా భావించి రవి తన మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. అతని నైతికత ఎంత గొప్పదో ఇక్కడే మనకర్థమవుతుంది. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే రవి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అదే రాత్రి నేరుగా వెంకటయ్య ఇంటికి వెళ్లాడు. వెళ్ళి, నా వల్ల మీ వ్యాపారం తగ్గింది, ఇక నేను ఈ గ్రామంలో టీ అమ్మను అని ఖచ్చితంగా చెప్పేశాడు. అది విన్న వెంకటయ్య ఆశ్చర్యపోయి, అది నీ తప్పు కాదు బాబూ, వ్యాపారంలో పోటీ సహజం అని అతన్ని వారించడానికి చాలా ప్రయత్నించాడు. కాని దానికి రవి ఇచ్చిన జవాబు ఈ మొత్తం కథకే ప్రాణమని చెప్పొచ్చు. పోటీ ఉండొచ్చు తాతయ్య, కాని గురువు కన్నీళ్లు చూసి నేను సంతోషంగా బతకలేను. ఒక్కసారి ఆలోచించండి, కేవలం తన గురువు సంతోషం కోసం తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న అద్భుతంగా నడుస్తున్న వ్యాపారాన్ని త్యాగం చేయడానికి రవి ఏమాత్రం వెనుకాడలేదు. కొత్తపేటకు మకాం మార్చడం. చెప్పిన మాటను రవి ఎలా నిలబట్టుకున్నాడో, తన మాటను ఎలా ఆచరణలో పెట్టాడో ఇప్పుడు చూద్దాం. ఇక ఇక్కడి నుంచి కథ ఎలా మలుపు తిరిగిందో మనం చూద్దాం. రవి ఆ రాత్రే ఎవ్వరికీ చెప్పకుండా తన సామాన్లన్నీ సర్దుకున్నాడు. మరుసటి ఉదయం కల్లా పక్కనే ఉన్న కొత్తపేట అనే ఒక చిన్న పట్టణానికి చేరుకున్నాడు. మొదటి కొన్ని రోజులు అక్కడ అసలు ఎవ్వరికీ తెలియని ఒక కొత్త వ్యక్తిగా బ్రాండ్ న్యూ టీ బండిని ప్రారంభించాడు. అంత పేరు ప్రఖ్యాతులు వదిలేసి ఎలాంటి అంచనాలు లేకుండా మళ్లీ 0 నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మంచితనమే విజయాన్నిస్తుంది. ఇక్కడే అస్సలు కిక్కుంది. ప్రదేశం మారినా మనిషి మారలేదు. 0 నుంచి మొదలుపెట్టినా రవిలోని నిజాయితీ, ఆ దయాగుణం ఏమాత్రం తగ్గలేదు. కొత్త ఊరిలో కూడా రవి పద్ధతులు మారలేదు. పేద కస్టమర్లొస్తే డబ్బులు రేపివ్వండి అన్నా అని ఆప్యాయంగా చెప్పడం, ఆకలితో ఉన్న పిల్లలకు ఉచితంగా బిస్కెట్లివ్వడం, వృద్ధులకు ప్రత్యేకంగా కుర్చీలు వేసి మరీ అమితమైన గౌరవంతో టీ ఇవ్వడం, ఇలా కేవలం తన దయాగుణంతో ఆ కొత్త ఊరిలో కూడా తన పాత మ్యాజిక్ను మళ్లీ సృష్టించాడు. మంచితనం ఎప్పుడూ వృథా పోదు కదా. కొన్ని నెలల్లోనే కొత్తపేటలో కూడా రవి పేరు మార్మోగిపోయింది. ఆదరణ ఎంతగా పెరిగిందంటే ఆయన సేవలకు, మంచితనానికి ఆ చిన్న టీబండి కాస్త ఇప్పుడొక శాశ్వతమైన పెద్ద షాపుగా మారిపోయింది. అతని మంచితనమే కస్టమర్లను విపరీతంగా ఆకర్షించి అతని వ్యాపారాన్ని విస్తరించేలా ఫోర్స్ చేసింది అని చెప్పచ్చు. 2. ఇది కేవలం ఒక నంబర్ కాదు, అది రవి పెద్ద మనసుకు నిదర్శనం. తన షాపు పెద్దది కాగానే ఆ ఊరిలో నిరుద్యోగులుగా ఉన్న 2 యువకులకు వెంటనే ఉద్యోగమిచ్చాడు. తాను ఎదగడమే కాకుండా
తనతో పాటు ఇతరులకు కూడా అవకాశాలు కల్పించడం మొదలుపెట్టాడు. నేను ఒక్కడనే ఎదిగితే ప్రయోజనం లేదు, నాతో పాటు ఇంకొంతమంది కూడా ఎదగాలి. రవి నమ్మే సిద్ధాంతమిదే. విజయం అంటే కేవలం మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదని, మన చుట్టూ ఉన్న సమాజానికి అండగా నిలబడటమని రవి నిరూపించాడు. అతని దృష్టిలో నిజమైన సక్సెస్ అంటే కమ్యూనిటీతో కలిసి ఎదగడం మాత్రమే. భాగం 5. ఒక కొత్త పరీక్ష మొదలు. రవి కథ ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఇలా ముందుకు సాగుతుండగా, సరిగ్గా అదే సమయంలో నాణ్యానికి మరోవైపు ఒక ఊహించని, కాస్త భయంకరమైన పరిణామం చోటు చేసుకుంటోంది. రవి తన మంచితనంతో జీవితంలో ఇంత పైకి వస్తున్న ఈ తరుణంలో అసలు రామమూర్తి, లక్ష్మి అనే ఒక వృద్ధ జంట జీవితంలో ఏం జరగబోతోంది? వీళ్ళెవరు? వీళ్లకోసం ఎలాంటి పరిస్థితులు ఎదురుచూస్తున్నాయి? గత కొన్ని దశాబ్దాలుగా రామమూర్తి, లక్ష్మీ దంపతులు తమ ఇద్దరు కొడుకులైన సురేష్, మహేష్లను ఎంతో ప్రేమతో కష్టపడి పెంచారు. ఇప్పుడు ప్రెజెంట్ డేలో చూస్తే వాళ్ళిద్దరూ చాలా పెద్ద, ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక భవిష్యత్తు గురించి ఈ తల్లిదండ్రులు, మన వృద్ధాప్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన కష్టాలన్నీ తీరిపోయాయి అని ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో అంతా చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, తమిద్దరు కొడుకులు సురేష్, మహేష్ నగరంలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం చూసి ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఉంటారు కదా. అబ్బా, మన కష్టం వృధా కాలేదు, మన బాధ్యత తీరిపోయింది, ఇక పిల్లల సంతోషమే మన సంతోషం అని వాళ్లు పడే ఆనందం చూస్తే ముచ్చటేస్తుంది. కానీ ఇక్కడే అసలు కథ మారుతుంది. కొడుకులు ఉద్యోగాలకు వెళ్లి పెళ్ళిళ్ళు చేసుకున్నాక పరిస్థితులు ఎలా మారిపోయాయో గమనిస్తే మనకు నిజంగా చాలా బాధేస్తుంది. మొదట్లో ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు, ఆ తర్వాత వారానికొకసారి, నెలకొకసారి, చివరికి వాళ్లకేదైనా అవసరముంటే తప్ప ఫోన్ చెయ్యని స్థితికి వాళ్ల బంధం చేరిపోయింది. ఎంత హృదయ విదారకమైన మార్పు కదా ఇది! ఈ వ్యత్యాసం చూడండి. పండుగ వస్తుందంటే చాలు కొడుకులొస్తారని లక్ష్మిగారు ఎంతో ఆశగా వాళ్లకిష్టమైన వంటలు చేస్తూ ఎదురుచూస్తుంటారు. కాని అటువైపు నుంచి ఏమొస్తుంది? అమ్మా, ఆఫీస్లో పని ఎక్కువైంది, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటూ సురేష్, మహేష్లు చెప్పే సాకులు మాత్రమే వినిపిస్తాయి. ఆ తల్లి నిస్వార్థమైన ప్రేమకు, పిల్లల సాకులకు మధ్య ఉన్న ఈ గ్యాప్ నిజంగా చాలా బాధాకరం. ఇలాంటప్పుడు రామమూర్తిగారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఆయన లోపల ఎంత బాధపడుతున్నారో ఎవరికీ కనపడదు. పండుగకు కూడా రాలేదని భార్య ఏడుస్తుంటే ఆమె మనసు నొచ్చుకోకుండా, నగరాల్లో ఉద్యోగాలంటే అలాగే ఉంటాయే, వాళ్లకి మాత్రం రాకుండా ఉండాలని ఉంటుందా అని సర్ది చెప్తుంటాడు. కాని ఆ పెరుగుతున్న ఒంటరితనాన్ని భరిస్తూ లోపల ఆయన మనసు ఎంతలా కుమిలిపోతుందో ఆయనకే తెలుసు. సరే, ఇలాంటి నిరాశలో ఉన్న ఆ వృద్ధ దంపతులకు ఒక్కసారిగా ఒక ఊహించని సంతోషం. ఇద్దరు కొడుకులు అకస్మాత్తుగా ఇంటికొస్తారు. ఇంకేముంది, ఆ ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. వాళ్లకి ఇష్టమైన వంటకాలతో లక్ష్మిగారు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఆ క్షణంలో అంతా బాగుంది, మళ్లీ మన కుటుంబం ఒక్కటైంది అనే ఒక అందమైన భ్రాంతి కలుగుతుంది వాళ్లకి. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అందరూ కలిసి భోజనం చేసిన వెంటనే సురేష్, మహేష్లు ఒక పెద్ద బాంబు పేలుస్తారు. నాన్నా, మా వ్యాపారంలో పెద్ద నష్టమొచ్చింది, ఇప్పుడు మాకు అర్జెంటుగా డబ్బు కావాలి, లేకపోతే రోడ్డున పడతాం అని అడుగుతారు. ఆ ఆనందకరమైన వాతావరణం ఒక్కసారిగా ఛిద్రమైపోతుంది. ఆ మాట వినగానే రామమూర్తిగారు మౌనంగా ఉండిపోతారు. ఒకవైపు తమ వృద్ధాప్యం కోసం ఎన్నో ఏళ్లుగా పైసా కూడబెట్టుకున్న జీవితకాలపు పొదుపు, మరోవైపు కష్టాల్లో ఉన్న పిల్లలు. తమ భవిష్యత్తును కాపాడుకోవాలా లేక పిల్లలను ఆడుకోవాలా అని ఆయన పడే ఆ అంతర్గత సంఘర్షణ, అబ్బా, నిజంగా ఏ తల్లిదండ్రులకు రాకూడని పరిస్థితిది. సరిగ్గా ఆ సందిగ్ధ సమయంలో లక్ష్మిగారు ఒక మాట అంటారు చూశారో, మనకోసం దాచుకున్నది కూడా చివరకు పిల్లల కోసమే కదా. ఈ మాటలో ఎంత విషాదముందో కదా. కాని ఈ ఒక్క మాట రామమూర్తిగారి మనసులోని ఆ ఆలోచనను, ఆ సంకోచాన్ని పూర్తిగా కరిగించేసింది. తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి వాళ్లు సిద్ధపడిపోతారు. ఇక చూడండి, ఏమాత్రం ఆలోచించకుండా మరుసటి రోజే బ్యాంకుకు వెళ్లారు రామమూర్తిగారు. తమ అకౌంట్లో ఉన్న మొత్తం పొదుపును, అంటే తమ జీవితాంతం కూడబెట్టిన ఆ డబ్బును మొత్తం డ్రా చేసి సురేష్, మహేష్లకు సమానంగా పంచేశారు. తమకు రేపటి రోజున ఏకైక భద్రత అయిన ఆ డబ్బును కూడా వాళ్లు ఏమాత్రం వెనుకాడకుండా చేతికిచ్చేశారు. డబ్బులు చేతికి రాగానే కొడుకుల ముఖాల్లో చిరునవ్వులు. అప్పుడు వాళ్ళొక మాట చెప్తారు,
కొద్ది రోజుల్లోనే వచ్చి మిమ్మల్ని కూడా సిటీకి తీసుకెళ్తామని. ఇది వినడానికి చాలా బాగుంది కదా, కాని అది కేవలం ఒక ఖాళీ వాగ్దానం మాత్రమే. పాపం ఆ మాట పట్టుకుని లక్ష్మిగారి మనస్సులో రేపు మనమందరం కలిసి ఉంటామన్న కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక వారం గడిచింది, 2 వారాలు గడిచాయి, ఒక నెల కూడా గడిచిపోయింది. పిల్లలు వస్తారని లక్ష్మిగారు రోజులు లెక్కపెడుతూ ఎంతో ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కాని అటునుంచి ఏ సమాచారం లేదు, నిశ్శబ్దం. ఆ నిరీక్షణ ఎంత నరకంగా ఉంటుందో ఊహించండి. ఆశ క్రమంగా ఎలా నిరాశగా మారుతుందో ఇక్కడ మనం చూడొచ్చు. చివరికి తట్టుకోలేక ఫోన్ చేస్తే అటువైపు నుంచి వచ్చిన సమాధానమేంటో తెలుసా? మేము ఇప్పుడు బిజీగా ఉన్నాం, అంతే. ఈ ఒక్క చిన్న వాక్యంతో మళ్ళీ అందరం కలుస్తామంటూ ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. ఆ ఒక్క మాట ఎంత కఠినంగా తగిలుంటుందో కదా. అప్పుడే రామమూర్తిగారికి ఆ కఠోర వాస్తవం అర్థమవుతుంది. డబ్బులు తీసుకోవడానికి వచ్చినప్పుడున్న సమయం, ఆ డబ్బు తీసుకున్న తర్వాత తమ తల్లిదండ్రులు చూసుకోవడానికి మాత్రం పిల్లలకు లేదు. ఆ రోజు వాళ్లు ఇంటికి వచ్చింది తమ మీద ప్రేమతో కాదు, కేవలం తమ అవసరం కోసం మాత్రమే అన్న ఆ భయంకరమైన నిజం ఆయన గుండెను పిండేసింది. కాని ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఇంతటి ద్రోహం, ఇంత నిర్లక్ష్యం, పైగా జీవితాంతం కూడబెట్టిన డబ్బు పోయినప్పటికీ ఆ పిల్లలపై రామమూర్తి లక్ష్ములకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అదీ తల్లిదండ్రుల ప్రేమంటే. అది ఎలాంటి షరతూ లేనిదే. చెప్పాలంటే ఇదొక విషాదకరమైన ప్రేమ. వాళ్ల మనస్సుల్లో పిల్లలమీద ప్రేమ అలానే చెక్కుచెదరకుండా ఉండిపోయింది. ఇలా భావోద్వేగాలన్నీ తారాస్థాయికి చేరుకున్న సమయంలో ఊహించని విధంగా ఒక భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. రామమూర్తిగారు మెట్లు దిగుతుండగా అకస్మాత్తుగా కాలు జారి బలంగా కిందపడిపోతారు. మానసికంగా ఎంతో కుంగిపోయున్న ఆ వృద్ధ దంపతుల జీవితంలో ఇది నిజంగా కోలుకోలేని మరొక విపత్కరమైన మలుపు. ఇప్పుడు వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ప్రమాదవశాత్తు మెట్లపైనుంచి పడిపోయిన రామమూర్తిగారు కదలలేని స్థితికి చేరుకున్నారు. చుట్టుపక్కలవాళ్లు హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నడుము ఎముక దెబ్బతిందని వెంటనే సర్జరీ చెయ్యకపోతే ఆయన ఇంక శాశ్వతంగా నడవలేరని డాక్టర్లు తీవ్రంగా హెచ్చరించారు. అప్పటికే పరీక్షలు, మందులకే చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. దాంతో భార్య లక్ష్మీగారు భయపడుతూనే సహాయం కోసం కొడుకులకు ఫోన్ చేశారు. కాని ఏ ఒక్క కొడుకు కూడా ముందుకు రాలేదు. ఇద్దరూ సాకులు చెప్పి చేతులెత్తేశారు. లక్ష్మిగారు ఒంటరైపోయారు. వేరే దారిలేక ఆస్పత్రివాళ్లు అడిగిన డబ్బుకోసం తన మెడలోని తాళిబొట్టు, గాజులు సైతం అమ్మేసుకున్నారామె. ఆ రాత్రి హాస్పిటల్ కారిడార్లో కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్త ప్రాణాలు కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకున్నారు లక్ష్మిగారు. మరుసటి రోజు ఉదయం నగలు అమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బు పట్టుకుని కౌంటర్ దగ్గరికి వెళ్లారామె. తీరా అక్కడికి వెళ్లితే అప్పటికే ఎవరో శ్రేయోభిలాషి ఆ బిల్లు మొత్తం కట్టేశారని సిబ్బంది చెప్పారు. ఆమె ఆశ్చర్యపోయింది. సరిగ్గా అదే సమయానికి ఆస్పత్రి బయట ఒక అపరిచితుడు రామమూర్తిగారి వార్డు వైపు చూస్తూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. రామమూర్తిగారి సర్జరీ సక్సెస్ అయ్యింది. అంతా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాపాయం తప్పిందన్న వార్త ఆ దంపతులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఒక పెద్ద గండం గడిచిపోయింది అనుకునే లోపే వాళ్ల జీవితాల్లో ఇంకో చీకటి అధ్యాయం మొదలబోతోందని వాళ్లకప్పుడు తెలీదు. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లొచ్చని డాక్టర్లు చెప్పారు. లక్ష్మిగారు తల ఊపారు కాని ఆవిడ మనస్సులో ఒకటే టెన్షన్. ఇప్పుడు మేమెక్కడికెళ్ళాలి? ఊర్లో ఉన్న పాత ఇంట్లో ఎవరి సాయం లేకుండా ఒంటరిగా ఉండటం ఇప్పుడున్న రామమూర్తిగారి పరిస్థితిలో ఇంపాసిబుల్. ఆయన చాలా వీక్గా ఉన్నారు. అడుగడుగునా ఆయనకి ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. దీంతో తమ పిల్లల దగ్గరే ఆశ్రయం వెతుక్కోవాల్సిన అనివార్యమైన పరిస్థితి వాళ్లకేర్పడింది. ఎందుకంటే డిశ్చార్జ్ చేసే ముందు డాక్టర్లు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఇవి జస్ట్ సలహాలు కాదు, రామమూర్తిగారి ప్రాణాలు నిలబడాలంటే ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్. కొన్ని నెలల పాటు ఆయనను కంటికి రెప్పలా చూసుకోవాలి, కరెక్ట్ టైంకి మందులు వేయాలి, మంచి ఫుడ్ పెట్టాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. ఇంత సెన్సిటివ్ కండిషన్లో ఉన్న ఆయన్ని చూసుకునే బాధ్యత ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ పిల్లల మీదే పడింది. లక్ష్మిగారు ఎంతో ఆశగా పెద్ద కొడుకు సురేష్కి ఫోన్ చేశారు. అటువైపు నుంచి సరే కొద్ది రోజులు మా దగ్గర ఉండండి అన్న మాట వినిపించింది.
వినడానికి బాగానే ఉన్నా ఆ మాటల్లో ఏమాత్రం ఆప్యాయత లేదు. ఏదో ఒక భారాన్ని మోస్తున్నానన్న విసుగు మాత్రమే కనిపించింది. అయినా సరే, కొడుకు ఆశ్రయం ఇస్తున్నాడు కదా అని ఆవిడ కాస్త ఊరట చెందారు. సిటీలో తమ కొడుకు ఇల్లు సురక్షితం అని వాళ్లు పడిన ఆ భ్రమ ఎంతో కాలం నిలవలేదు. వాళ్లకి ఎదురైన మొదటి అవమానమేంటో చూద్దాం. సురేష్ ఇంటికి వెళ్లిన మొదటి 2 రోజులు అంతా నార్మల్గానే అనిపించింది. కాని 3వ రోజే అసలు కథ మొదలైంది. కోడలు ప్రతి చిన్నదానికీ విసుక్కోవటం స్టార్ట్ చేసింది. ఆ ఇంట్లో ఈ వృద్ధ దంపతులు ఉండటం ఆమెకు అస్సలు ఇష్టం లేదన్న విషయం ఓపెన్గానే అర్థమవుతోంది. అలా గడిచిన కొద్ది రోజులకే రామమూర్తిగారి మందులు పూర్తిగా అయిపోయాయి. రోజులు గడిచే కొద్దీ ఆ ఇంట్లో మాటల దాడులు పెరిగిపోయాయి. ఇన్ని మందులు, ఇన్ని ఖర్చులు, ఇలా ఎంతకాలం భరించాలి అని కోడలు అందరికీ వినపడేలా సూటిపోటి మాటలంటోంది. ఇదంతా కళ్ళెదురుగా జరుగుతున్నా పెద్ద కొడుకు సురేష్ మాత్రం ఏమీ ఎరగనివాడిలా సైలెంట్గా ఉండిపోయాడు. వాడి మౌనం ఆ తల్లిదండ్రులను మరింత కుంగదీసింది. ఇక మందులు అయిపోవడంతో లక్ష్మిగారు భయంగానే సురేష్ దగ్గరకు వెళ్లి మందులు తీసుకురావాలని అడిగారు. అప్పుడు సురేష్ ఇచ్చిన రిప్లై ఆమెను ఎంత గాయపరిచిందంటే, అమ్మా, ప్రతిరోజూ ఏదో ఒక ఖర్చు, నాకు కూడా కుటుంబముంది కదా అని ఎంతో కోపంగా అరిచాడు. ఆ ఒక్క మాట రామమూర్తిగారి గుండెల్లో కత్తిలా గుచ్చుకుంది. సొంత కొడుకుకే తానొక భారంగా మారిపోయానన్న నిజం ఆ తండ్రిని పూర్తిగా దహించేసింది. ఆ రాత్రి గదిలో భయంకరమైన నిశ్శబ్దం. రామమూర్తిగారు తట్టుకోలేక, మనమిక్కడెక్కువ రోజులు ఉండకూడదు అన్నారు. లక్ష్మిగారి కళ్లల్లోంచి నీళ్లు ఆగట్లేదు. ఎంతో ఆవేదనతో ఆవిడన్నమాట, మన పిల్లలిల్లు కూడా మనిల్లు కాదా? ఆలోచించండి. ఒకప్పుడు తాము కట్టుకున్న ఇల్లు, కష్టపడి పెంచుకున్న పిల్లలు, ఇప్పుడు వాళ్ల పాలిట పరాయివాళ్లయ్యారు. ఆ ప్రశ్నకు రామమూర్తిగారి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఆ తర్వాత వాళ్ల జీవితంలో ఎదురైన ఆ అత్యంత హృదయవిదారకమైన రాత్రి గురించి మాట్లాడుకుందాం. పెద్ద కొడుకు ఇంట్లో ఇన్ని అవమానాలు జరుగుతున్న సమయంలోనే సురేష్ తన బాధ్యతను వదిలించుకుంటూ, ఇక మహేష్ దగ్గర కూడా కొంతకాలం ఉండండి, బాధ్యత ఇద్దరిది కదా అని ముఖం మీదే చెప్పేశాడు. ఒక పార్సల్ని పాస్ చేసినట్లుగా తల్లిదండ్రులను చిన్న కొడుకు ఇంటికి పంపించేశారు. అక్కడేమన్నా బాగుందా అంటే, మొదట్లో కొద్ది రోజులు ఆప్యాయంగానే మాట్లాడినా త్వరలోనే సేమ్ టు సేమ్ అదే అసహనం, విసుగు మళ్లీ రిపీటయ్యాయి. ఇక అసలు ఘట్టం ఒకరోజు అర్ధరాత్రి జరిగింది. రామమూర్తిగారికి దాహం వేసి నీళ్లు తాగుదామని మెల్లగా చీకటిగా ఉన్న హాల్లోకి వచ్చారు. అప్పుడే ఆయన జీవితంలో ఎన్నడూ వినకూడని ఒక సంభాషణ ఆయన చెవినపడింది. మహేష్, వాడి భార్య ఏదో గుసగుసలాడుకుంటున్నారు. రామమూర్తిగారి అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆ చీకటిలో చిన్న కోడలు ఎలాంటి ఇమోషన్ లేకుండా ఎంతో కఠినంగా అన్న మాటలివి. ఇలా ఎంతకాలం చూసుకుంటాం, వాళ్ళని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఏదో ఒక బిజినెస్ డీల్ని క్లోజ్ చేస్తున్నట్లుగా కన్న వాళ్లను వదిలించుకోవడానికి ఆమె ఇచ్చిన సొల్యూషన్ అది. ఆ మాట విన్నాక కన్న కొడుకు ఏమంటాడో అని ఆ తండ్రి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెయిట్ చేశాడు. కొద్దిసేపు సైలెన్స్. ఆ తర్వాత మహేష్ నోటినుంచి వచ్చిన మాట, అదేం మంచిదేమో. అంతే. ఆ క్షణంలో రామమూర్తిగారి గుండె ముక్కలైపోయింది. ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించి పెంచిన పిల్లలు తమను ఒక వస్తువులా, ఒక భారంగా చూస్తున్నారనే చేదు నిజం ఆయన్ని పూర్తిగా కుంగదీసింది. వణుకుతున్న కాళ్లతో గదిలోకి వెళ్లి జరిగినదంతా లక్ష్మిగారికి చెప్పారు. ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని కన్నీళ్లు మాత్రం ఆగట్లేదు. అలా ఏడుస్తూనే ఎంతో ధైర్యంగా ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. మన గౌరవం మన చేతుల్లోనే ఉండాలి, ఎవరికీ భారంగా ఉండకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. ఆ నిస్సహాయతకు రామమూర్తిగారు నిశ్శబ్దంగా తల ఊపారు. ఆ రాత్రి ఆ చీకటిలోనే వాళ్లు తమకంటూ ఒక కొత్త దారిని ఎంచుకున్నారు. ఎంతో పెద్ద జీవితం గడిపిన వాళ్లు ఇప్పుడు వాళ్ల వెంట తీసుకెళ్తున్నది కేవలం ఒక చిన్న సంచి మాత్రమే. అందులో 2 జతల బట్టలు, రామమూర్తిగారికి ప్రాణాధారమైన మందులున్నాయి. పడుకున్న పిల్లలను నిద్రలేపలేదు, ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక దొంగలా తమ స్వంత ఇళ్లు వదిలి బయటకొచ్చేశారు. ఆ అర్ధరాత్రి పూట నిర్మానుష్యమైన ఆ రోడ్డుమీద ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఆ చీకటిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
గుండెల్లో కన్నపిల్లలు చేసిన మోసం చెప్పలేని బాధ. అయినా సరే వాళ్ళడుగుల్లో ఎక్కడా తడబాటు లేదు. గౌరవం కోల్పోయే చోట ఉండటం కంటే ఈ తెలియని దారిలో నడవడమే మేలు అన్న ఒకే ఒక్క క్లారిటీ వాళ్లల్లో ఉంది. ఆ దారి ఎక్కడికి వెళ్తుందో తెలీదు, రేపు అన్నం దొరుకుతుందో లేదో తెలీదు, కానీ ఆత్మాభిమానం చంపుకుని బతకడం కంటే ఇదే బెటర్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎన్నేళ్ల తర్వాత తిరిగి కలిసిన బంధం తెల్లవారుజామున చల్లని గాలి వీచుతోంది. రాత్రంతా నడిచిన రామమూర్తి, లక్ష్మి ఇద్దరూ అలసిపోయి రహదారి పక్కనున్న ఒక చిన్న టీ దుకాణం దగ్గర ఆగారు. లక్ష్మి 2 టీలు తీసుకుని వచ్చింది. ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చుని తాగుతున్నారు. అప్పుడే వెనుకనుంచి ఒక కారు వేగంగా వచ్చి వారి ముందు ఆగింది. కారులో నుంచి సుమారు 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి దిగాడు. రామమూర్తిని ఒక్కసారి చూసిన వెంటనే అతని కలలో ఆనందంతో పాటు కన్నీళ్లు మెరిశాయి. అతను పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, రామమూర్తిగారు అని భావోద్వేగంగా పిలిచాడు. రామమూర్తి ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. నన్ను గుర్తుపట్టలేదా అయ్యా అని అతను చిరునవ్వుతో అడిగాడు. రామమూర్తి ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాలేదు. అప్పుడా వ్యక్తి మెల్లగా అన్నాడు, ఏళ్ల క్రితం బస్టాండ్ దగ్గర ఆకలితో తిరిగే ఒక అనాథ బాలుడికి మీరు సహాయం చేసేవారు. లక్ష్మీ అమ్మ నాకు 500 రూపాయలిచ్చి భిక్ష కాదు, కష్టం చెయ్యి అని చెప్పింది. ఆ మాటలు వినగానే లక్ష్మీ ఒక్కసారిగా లేచింది. రవి అని ఆశ్చర్యంతో పలికింది. ఆ వ్యక్తి చిరునవ్వుతో ఇద్దరి పాదాలకు నమస్కారం చేశాడు. అవునమ్మా, నేనే ఆ రవి. రామమూర్తి కలలో ఆనంద బాష్పాలు పొర్లాయి. ఇంత పెద్దవాడివయ్యావా బాబూ అని అతన్ని హత్తుకున్నాడు. రవి వినయంగా అన్నాడు, ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నానో దానికి కారణం మీరిద్దరే అని చెప్పి వారిని కారులో కూర్చోబెట్టాడు. కొద్దిసేపటికి కారు ఒక పెద్ద భవనం ముందు ఆగింది. ఆ భవనంపై పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది, రవి ఫుడ్స్ మరియు టీ హౌస్. కింద అంతస్తులో సందడిగా నడుస్తున్న రెస్టారెంట్, పై అంతస్తులో అందమైన ఇల్లు, పక్కనే చిన్న కార్యాలయం, వందలాది మంది కస్టమర్లు. అది చూసి రామమూర్తి, లక్ష్మి ఆశ్చర్యపోయారు. అంతలో ఒక యువతి బయటకు వచ్చింది. ఆమె పేరు సావిత్రి, రవి భార్య. ఆమె ఇద్దరికీ నమస్కారం చేసి, మీ గురించి రవి ఎన్నోసార్లు చెప్పారు, మా ఇంటికి మీరు రావడం మా అదృష్టం అని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. వారికి స్నానం చేయటానికి గది సిద్ధం చేసింది. వేడివేడిగా భోజనం వడ్డించింది. ఎన్నో రోజుల తర్వాత రామమూర్తి, లక్ష్మి మనసారా భోజనం చేశారు. భోజనం తర్వాత రవి ఒక పాత చెక్కపెట్టె తీసుకొచ్చాడు. అందులో జాగ్రత్తగా దాచిన ఒక చిన్న ప్లాస్టిక్ కవరుంది. దాన్ని తెరిచి చూపించాడు. అందులో పాతబడిపోయిన 500 రూపాయల నోటు, సీరియల్ నంబర్ రాసుకున్న చిన్న కాగితం మరియు ఒక పాత డైరీ ఉన్నాయి. రామమూర్తి ఆశ్చర్యంగా చూశాడు. రవి చిరునవ్వుతో అన్నాడు, అమ్మ ఇచ్చిన ఆ 500 రూపాయలతోనే నా జీవితం మొదలైంది. ఆ నోటును ఖర్చు చేశాను, కానీ అది నా అదృష్టం అని గుర్తుగా సీరియల్ నంబర్ మాత్రం ఈ డైరీలో రాసుకుని దాచుకున్నాను. ఆ మాటలు విన్న లక్ష్మి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అప్పుడే రవి మరో నిజం చెప్పాడు. అయ్యా, ఆస్పత్రిలో మీ ఆపరేషన్ కోసం డబ్బు చెల్లించింది కూడా నేనే అన్నాడు. రామమూర్తి ఆశ్చర్యంతో, నువ్వా అని అడిగాడు. అవునయ్యా, మీకు సహాయం చేస్తున్నానని మీరు తెలుసుకోవాలని నేననుకోలేదు. మీరు చేసిన మేలుకు ఇది నా చిన్న కృతజ్ఞత మాత్రమే అన్నాడు రవి. ఆ క్షణంలో రామమూర్తి చేతులు వణికాయి. అతను రవి తలపై చెయ్యి వేసి, నిన్ను మేమొకరోజు ఆదుకున్నాం, కాని నువ్వు మమ్మల్ని జీవితాంతం ఆదుకున్నావు అని భావోద్వేగంగా అన్నాడు. ఆ ఇంట్లో ఆ రోజునుంచి ఒక కొత్త కుటుంబం ఏర్పడింది. రక్తబంధం కాదు, ప్రేమ, కృతజ్ఞత, మానవత్వం కలిపిన కుటుంబం. ఇక్కడ కథ 2 భిన్నమైన ప్రపంచాల చుట్టూ తిరుగుతుంది. ఓ వైపు చూస్తే అంతులేని ప్రశాంతత, మరోవైపు భరించలేని పశ్చాత్తాపం. ఈ రెండిళ్ల మధ్య ఉన్న వ్యత్యాసం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా రామమూర్తి, లక్ష్మిగారు గడుపుతున్న ఆ కొత్త జీవితం గురించి మాట్లాడుకుందాం. రవి ఇంట్లో వాళ్ల రోజులు ఎంత ప్రశాంతంగా గడిచిపోతున్నాయంటే, అది సొంత ఇల్లు కాకపోయినా సరే కోల్పోయిన ఆనందాన్ని వాళ్ళక్కడ తిరిగి పొందారు. ఒక్కసారి ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న తేడాన్ని గమనిస్తే, ఎడమవైపున రవి ఇంట్లో ఉదయాన్నే రామమూర్తిగారు తోటకు నీళ్లు పోయడం, లక్ష్మిగారు వంటగదిలో సాయం చేయడం కనిపిస్తుంది. అక్కడ ఒక స్వచ్ఛమైన గౌరవం ఉంది. కాని కుడివైపున ఆ కన్న కొడుకుల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అప్పులు, రోజువారీ గొడవలు, అనారోగ్యం చుట్టుముట్టాయి. విధి ఎంత విచిత్రంగా మారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది కదా. రవి రోజు పనికి వెళ్లే ముందు ఏమంటాడో తెలుసా? అచ్చం ఇలాగే, అయ్యా,
మీ ఆశీస్సులే నా అదృష్టమంటాడు. కన్న కొడుకులు కూడా ఇవ్వని ఆ గౌరవాన్ని ఒక పరాయివాడు ఇస్తుంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత ఆనందంతో నిండిపోతుందో మాటల్లో చెప్పలేం. కాని సరిగ్గా ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు కేవలం డబ్బు కోసం తల్లిదండ్రులను వదిలేసిన ఆ కొడుకుల సామ్రాజ్యాలు ఇప్పుడు ఎలా పేకమేడల్లా కూలిపోతున్నాయో విశ్లేషిద్దాం. ఇక్కడ వీళ్ల ఆర్థిక, వ్యక్తిగత స్థితులను పరిశీలిస్తే సురేష్ వ్యాపారం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. నిద్రలేమితో ఆరోగ్యం దెబ్బతింది. ఇక మహేష్ విషయానికొస్తే సొంత పార్ట్నర్ మోసం చేయడంతో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంట్లో రోజూ గొడవలు పడలేక భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. కర్మ వాళ్ల జీవితాల్ని ఒకేసారి ఎలా కుప్పకూల్చేసిందో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. అలా అంతా కోలిపోయి అనాథుల్లా మిగిలిపోయిన ఆ ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు తీవ్రమైన పశ్చాత్తాపంలో ఉన్నారు. ఆ ఒంటరితనం, ఆ నిశ్శబ్దం వాళ్ళను పాత కన్నీటి జ్ఞాపకాల్లోకి నెట్టేసింది. ఒకరోజు సురేష్ ఒక పాత ఫోటో ఆల్బం చూస్తూ ఉండిపోయాడు. అందులో నాన్న తనను చిన్నప్పుడు భుజాలపై ఎక్కించుకుని నవ్విస్తున్న ఫోటో చూడగానే అతని కన్నీళ్లు ఆగలేదు. మనకోసం జీవితాన్ని అర్పించిన నాన్నను మనం ఎలా మర్చిపోయాం అని కుమిలిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మహేష్ పరిస్థితి కూడా అంతే. అమ్మ స్వయంగా రాసిన ఒక పాత ఉత్తరం అతనికి దొరుకుతుంది. అందులో మీరు సంతోషంగా ఉంటే అదే మా సంపద అని రాసి ఉంది. ఆ ఒక్క మాట చదవగానే మహేష్ గుండె పగిలిపోయింది. తాము ఎంత ఘోరమైన తప్పు చేశారో వాళ్ళిద్దరికీ అప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఆ తీవ్రమైన బాధతో ఇద్దరూ కలుసుకున్నారు. ఎలాగైనా సరే అమ్మానాన్నలను వెతికి మళ్లీ ఇంటికి తీసుకురావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కాని ఆ అన్వేషణ అంత ఈజీగా సాగలేదు. వాళ్లు చేసిన ప్రయత్నాలొకసారి చూస్తే ముందుగా సొంత ఊరికి వెళ్లారు. బంధువులందర్నీ కలిశారు. పాత ఇరుగుపొరుగు వాళ్లనడిగారు. కాని లాభం లేదు. ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకలేదు. తప్పు సరిదిద్దుకుందామనుకున్న ఆ కొడుకులకు విధిచ్చిన పెద్ద చెంపదెబ్బ ఇది. వాళ్ల అన్వేషణ పూర్తిగా విఫలమైంది. ఇక్కడే అసలైన ట్విస్ట్. కన్న కొడుకులు అమ్మానాన్నల కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఊరంతా వెతుకుతుంటే అటువైపు రవి ఇంట్లో రామమూర్తి, లక్ష్మిల జీవితం ఎంతో అందంగా, సంతృప్తిగా సాగుతోంది. ఆ వయసులో కూడా రామమూర్తిగారు మళ్ళీ ఎంత ఉత్సాహంగా ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు. ఇక సావిత్రి అయితే వాళ్ళను ఎంతో ప్రేమగా అమ్మగారు, నాన్నగారు అని పిలుస్తోంది. సాయంత్రం అందరూ కలిసి ఆప్యాయంగా టీ తాగుతున్నారు. రక్త సంబంధం లేకపోయినా నిజమైన కుటుంబమంటే ఇదే కదా. అలా ప్రశాంతంగా టీ తాగుతున్న ఒక సాయంత్రం రవి అన్న మాటలు ఈ కథకే హైలైట్ అని చెప్పొచ్చు. మీరు అనుమతిస్తే ఇకనుంచి మీరు నా తల్లిదండ్రులే అని రవి మనస్ఫూర్తిగా అడిగాడు. ఎలాంటి బంధం లేని వాళ్లకు అంతటి స్థానమివ్వడం నిజంగా గుండెను హత్తుకుంటుంది. దానికి రామమూర్తిగారు చిరునవ్వుతో రవి చేయి పట్టుకుని, "నువ్వు అనుమతి అడగాల్సిన అవసరం లేదు బాబూ, నువ్వు మా మనసులో ఎప్పుడో కొడుకువయ్యావు" అన్నారు. ఆ ఒక్క మాటతో వాళ్ల బంధం శాశ్వతమైంది. స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు, బంధాలు వాటంతటవే అల్లుకుంటాయనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. సురేష్, మహేష్ తమ తల్లిదండ్రుల కోసం పాత గ్రామంలో వెతుకులాట మొదలుపెట్టారు కదా. సరిగ్గా అప్పుడే కథలో ఒక కీలక మలుపొస్తుంది. ఒక వృద్ధుడు వాళ్లకు తారసపడి ఒక మాట చెబుతాడు. "మీ అమ్మానాన్నలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారని విన్నాను. ఒక యువ వ్యాపారవేత్త వాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు" అనంటాడు. ఆ ఒక్క మాట ఆ ఇద్దరన్నదమ్ముల్లో ఒక కొత్త ఆశను చిగురింపజేస్తుంది. వాళ్ల ప్రయాణానికి ఒక కొత్త దారి దొరుకుతుంది. ఆ మాట వినగానే కథ చాలా వేగంగా ముందుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఉదయం పాత గ్రామంలో ఒకటే నిరాశతో కూడిన వెతుకులాట, ఎక్కడా ఆచూకీ దొరకదు. మధ్యాహ్నానికి ఆ వృద్ధుడి ద్వారా అందిన ఒక చిన్న ఆశాజనకమైన సమాచారం. ఇంకేముంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో ఆతృతగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయానికే వాళ్లు ఆ గమ్యస్థానానికి చేరుకుంటారు. ఆ వేగం చూస్తేనే అర్థమవుతోంది వాళ్లు తమ తల్లిదండ్రులను చూడాలని ఎంతగా తహతహలాడుతున్నారో. తీరా వాళ్లు అక్కడికి చేరుకోగానే ఆ భవనం ముందు ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. రవి టీ హౌస్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని దానిమీద రాసి ఉంటుంది. నిజానికి అది కేవలం ఒక బోర్డు మాత్రమే కాదు, తమ తల్లిదండ్రులు ప్రవేశించిన ఒక సరికొత్త, సంతోషకరమైన ప్రపంచానికి అది ఒక ముఖద్వారం లాంటిది. సురేష్, మహేష్లు ఆ క్షణంలో తమ అమ్మానాన్నల కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేమిటంటే,
అక్కడి వాతావరణంలో ఉన్న రెండు భిన్నమైన పరిస్థితులు. ఒకవైపు చూస్తేనేమో అపరాధ భావంతో కుమిలిపోతున్న కొడుకులు. సురేష్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, మహేష్ సిగ్గుతో తలదించుకున్నాడు. కాని మరోవైపు చూడండి, అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. రామమూర్తిగారు చిన్నపిల్లలకు ఎంతో సంతోషంగా పాఠాలు చెబుతున్నారు. లక్ష్మమ్మగారు వంటగదిలో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ల ముఖాల్లో నిజమైన ఆనందం కనిపిస్తుంది. వాళ్ల సంతోషాన్ని దూరం నుండి అలాగే చూస్తున్న కొడుకులు నెమ్మదిగా ఎంతో భారంగా ముందుకు వస్తారు. అక్కడ వాతావరణమంతా ఒక్కసారిగా స్తంభించిపోతుంది. గొంతు వణుకుతుండగా అమ్మా అని పిలుస్తారు. ఆ పిలుపు వినగానే లక్ష్మమ్మగారు ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు. తన కొడుకుల్ను చూసి ఆ క్షణంలో సమయం ఆగిపోయినట్లుగా అక్కడంతా ఒక గాఢమైన నిశ్శబ్దం ఆవరించేస్తుంది. ఆ గాఢమైన నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సురేష్, మహేష్ ఇద్దరూ ఒక్కసారిగా వాళ్ళమ్మానాన్నల పాదాలమీద పడిపోతారు. పెద్దగా ఏడుస్తూ వాళ్లు అన్న మాటలివి. నాన్నా, మమ్మల్ని క్షమించండి. అమ్మా, కేవలం డబ్బు కోసం మేం మిమ్మల్ని చాలా బాధపెట్టాం. ఇప్పుడు మా తప్పేమిటో మాకు తెలుసొచ్చింది. ఆ మాటల్లో వాళ్ల గుండెల్లో పేరుకుపోయిన భారం, పశ్చాత్తాపం కన్నీరుగా ఎలా కరిగిపోతోందో మనం కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు. అలా ఏడుస్తున్న కొరుకులను, వాళ్ల కన్నీళ్లను చూసి తండ్రి రామమూర్తిగారు ఒక పెద్ద నిట్టూర్పు విడిచారు. ఆ తర్వాత ఆయన నోటి నుండి వచ్చిన మాటలు నిజంగా ఎంతో గొప్పవి. తప్పు చేయడం మనిషికి సహజం, కాని ఆ తప్పును ఒప్పుకుని మారడం చాలా గొప్ప విషయం అని ఆయన అంటారు. ఆ ఒక్క మాటతో అప్పటివరకు ఉన్న అపరాధభావం, ఆ బరువైన వాతావరణమంతా పూర్తిగా క్షమాపణ దిశగా ఎలా మారిపోయిందో కదా. ఆ వెంటనే తల్లి లక్ష్మమ్మ కూడా తన కొడుకుల తలలమీద ఎంతో ఆప్యాయంగా చెయ్యివేస్తుంది. ఒక తల్లి మనసు ఎంత విశాలంగా ఉంటుందో ఆవిడ మాటలు చెబుతాయి. మేము మిమ్మల్ని ఎప్పుడూ ద్వేషించలేదు బాబూ, కాని మీరు చేసిన ఆ పని మా హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది అని చెబుతుంది. కొడుకులమీద ఎలాంటి కోపం లేదని చెబుతూనే తాము ఎంత నరకమనుభవించారో చాలా సున్నితంగా, స్పష్టంగా ఆవిడ తెలియచేసింది. ఇక సురేష్ గుండెలు పగిలేలా ఏడుస్తూ తమకు ఇంకొక్క అవకాశమిమ్మమని బతిమాలుతున్నా సమయంలో ఇదంతా నిశ్శబ్దంగా చూస్తున్న రవి ఒక చిన్న చిరునవ్వుతో ముందుకొస్తాడు. అయ్యా, అమ్మా, తల్లిదండ్రుల గుండెల్లో పిల్లలకు తలుపులు ఎప్పుడూ పూర్తిగా మూసుకుపోవు అని అంటాడు. ఆ కుటుంబం మధ్య ఉన్న ఆఖరి మానసిక దూరాన్ని కూడా చెరిపేయడానికి రవి ఎలా ఒక వారధిలా నిలిచాడో ఈ సంఘటన అద్భుతంగా వివరిస్తుంది. రవి అన్న ఆ ఒక్క మాటతో రామమూర్తిగారి మనస్సు పూర్తిగా కరిగిపోయింది. కింద కూర్చున్న ఆ ఇద్దరు కొడుకులను పైకి లేపి గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. అసలు ఈ కథ మొత్తానికే ఇది అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం. అక్కడున్న రామమూర్తి, లక్ష్మి, సురేష్ ఇంకా మహేష్ ఆ 4 జంటల కళ్లల్లో ఆనంద బాష్పాలు వెల్లువెత్తుతాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ కుటుంబం మొత్తం ఒక్కటైన ఆ దృశ్యం నిజంగా హృదయానికి హత్తుకుంటుంది. మరి ఈ కథ, ఈ సంఘటనకిచ్చిన అద్భుతమైన ముగింపును మనం ఒకసారి పరిశీలిస్తే, అసలు ఆ రోజు గెలిచిందెవరు? ఎవ్వరూ గెలవలేదు. అలాగని ఎవరూ ఓడిపోలేదు. వ్యక్తుల జయాపజయాలకు అతీతంగా ఆ రోజు అక్కడ గెలిచింది కేవలం 3 విషయాలు. అవే ప్రేమ, క్షమ మరియు మానవత్వం. కుటుంబ బంధాల్లో మనుషులు గెలవడం కాదు, ఇలాంటి గొప్ప సద్గుణాలు గెలిచినప్పుడే ఆ బంధం నిలబడుతుందని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది. ఈ భావోద్వేగాల మధ్యలో సురేష్, మహేష్ ఇద్దరూ తమ తల్లిదండ్రులకు ఆశ్రయమిచ్చిన రవి వైపు తిరుగుతారు. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అతన్ని అన్నా అని పిలుస్తారు. మేం చెయ్యలేని బాధ్యతను నువ్వు నిర్వర్తించావు, జీవితాంతం నీ రుణం తీర్చలేం అని వాళ్ళంటారు. అంటే రవి చేసిన ఆ గొప్ప సాయాన్ని, అతని దయను వాళ్లు ఎంతగా అర్థం చేసుకున్నారో ఈ మాటలు తెలియజేస్తున్నాయి. అప్పుడు వాళ్ల మాటలకు రవి ఇచ్చిన సమాధానం వింటే అతని సంస్కారమేంటో మనకు ఇట్టే అర్థమవుతుంది. వెంటనే వాళ్ల చేతులు పట్టుకుని రవి ఇలా అంటాడు, ఇది రుణం కాదు, నాకొకప్పుడు దారి చూపిన వారికి నేను చేసిన ఒక చిన్న కర్తవ్యమంతే. తాను చేసిన ఇంత గొప్ప సాయాన్ని ఏదో వ్యాపార లావాదేవీలా కాకుండా ఒక బాధ్యతగా, ఒక చిన్న కృతజ్ఞతగా రవి ఎంత హుందాగా మార్చేశాడో కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన విషయం ఒకటుంది. ఒకసారి ఈ మొత్తం ప్రయాణాన్ని గమనిస్తే, మొదట రక్త సంబంధంతో పుట్టిన 2 కొడుకులు సురేష్, మహేష్. రెండవది ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కేవలం మానవత్వంతో ముడిపడిన మరొక కొడుకు రవి.
ఈ ముగ్గురూ కలిసి ఆ క్షణంలో అమితమైన ఆత్మీయతతో ఒకే ఉమ్మడి కుటుంబంగా ఎలా ఏకమయ్యారో ఈ కథ అత్యంత రమణీయంగా వర్ణించింది. ఉదయం ఉచిత విద్య, మధ్యాహ్నం అన్నదానం, వ్యాపారంలో నిజాయితీ, ఇలా వీళ్ల దినచర్య అంతా సేవా కార్యక్రమంగా మారిపోయింది. రవి, సురేష్, మహేష్ అందరూ ఒకచోట చేరారు. ఇకపై మనమంతా ఒకే కుటుంబం అని రవి భరోసా ఇచ్చాడు. గతం గురించి బాధపడొద్దు, ఇకపై అంతా కలిసి మంచి పనులు చేస్తూ బతుకుదాం అని రవి అన్నాడు. సురేష్, మహేష్ తమ తప్పు తెలుసుకున్నారు. ఇక మిమ్మల్ని వదిలివెళ్లం, మంచి పనులతో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం అని తల్లిదండ్రులను వేడుకున్నారు. ఆ మాటలకి రామమూర్తి కరిగిపోయారు. పశ్చాత్తాపంతో మనిషి మారడమే అసలైన విజయమని కొడుకులను దగ్గరకు తీసుకున్నారు. అన్నదమ్ములు మారారు. నెలకు ఒకసారి రావడం, అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు సాయం చేయడం, ఇలా అందరూ కలిసి సేవ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు రవి ఏకంగా తన రెస్టారెంట్లోనే రామమూర్తి అన్నదానం పేరుతో ఆకలితో ఉన్నవారికి ఉచిత భోజనం పెట్టడం మొదలుపెట్టాడు. సాయంత్రం వేళ అందరూ మేడపై కూర్చున్నప్పుడు అసలెమోషనల్ సీన్ మొదలైంది. డబ్బు పేరు శాశ్వతం కాదు, ప్రేమతో చేసిన పనులకే మరణం లేదు అని రామమూర్తి తన మనసులోని మాట చెప్పారు. అప్పుడే లక్ష్మి తను రవికి మొదట్లో ఇచ్చిన ఆ 500 రూపాయల సాయం గురించి గుర్తుచేసుకుంది. తనిచ్చిన చిన్న సాయానికి రవి ఈరోజు చూపిస్తున్న వెలకట్టలేని ప్రేమకు అస్సలు పోలికే లేదని ఆమె ఆనందపడింది. దానికి రవి, అమ్మా, మీరు నాకు డబ్బు ఇవ్వలేదు, అసలు నేను బతుకే ధైర్యాన్నిచ్చారు అని కంటతడి పెట్టుకున్నాడు. పుట్టుకతో వచ్చే రక్త సంబంధం కంటే మనసుతో ఏర్పడిన బంధమే ఎంతో గొప్పదని ఆ కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. నిస్వార్థం ఎప్పుడూ కాపాడుతుంది. ఆస్తి కంటే సంస్కారం ముఖ్యం. మానవత్వమే శాశ్వతం. ఇవే ఈ కథలో మనం చూసిన అసలైన నిజాలు. ఈ అద్భుతమైన కథ తర్వాత మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న: రక్త సంబంధం కంటే మానవత్వంతో ఏర్పడే బంధాలే నిజంగా బలమైనవా? వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. ఇది కేఎల్ స్టోరీ వరల్డ్. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.